ఆన్లైన్ గేమింగ్ ముఠా గుట్టురట్టు చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇద్దరు నిందితులు యేసుప్రభు కుమార్, రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న ముఠా 5,000 కోట్ల రూపాయల విలువైన జీఎస్టీలను ఎగ్గొట్టి గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో వారి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ గేమింగ్ ముఠా గుట్టురట్టు చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇద్దరు నిందితులు యేసుప్రభు కుమార్, రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న ముఠా 5,000 కోట్ల రూపాయల విలువైన జీఎస్టీలను ఎగ్గొట్టిందని గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో వారి ఇల్లు, ఆఫీసుల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆన్లైన్ గేమింగ్ ముఠా నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరినైతే ప్రెజెంట్ అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ఇద్దరు నిందితుల దగ్గర నుంచి ఎలాంటి డీటెయిల్స్ అందుతున్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న భారీ మోసానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 500 కోట్లకు పైగా కూడా పన్ను సంబంధించిన ఎగవేతలో వీరంతా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆన్లైన్ గేమింగ్ ముఠాకు సంబంధించిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వీరి పేర్లను మాత్రము ఒక ప్రభు కుమారు, అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో జీఎస్టీ అధికారులు యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరిని పూర్తిగా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా ఇంకా కొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు ఒక పన్నుకు సంబంధించి ఎగగొట్టిన నిందితులు దీనికి ఏ విధంగా కొత్తగా అంటే సాఫ్ట్వేర్ ఏ విధంగా క్రియేట్ చేశారో దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఇంకా ఎవరైనా ఉన్నారా దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా మాత్రము వీరిద్దరిని ప్రజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తే మరి కొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే దీనికి సంబంధించిన మూలాలు ఎవరున్నారు, దీని వెనక ఇంకా ఎవరున్నారు దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5,000 కోట్ల రూపాయల పన్ను ఎగగొట్టినంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో మాత్రం చాలా కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని హార్డ్ డిస్క్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రేపు దీనికి సంబంధించి మరికొంత విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఎన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది పవన్? అంటే ఇప్పటికే అధికారులు వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కదా? అయితే దీనికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఇది గత 4-5 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, దానికి సంబంధించి ఏ విధంగా పన్ను ఎగ్గొట్టారు, అంటే ఆన్లైన్ గేమింగ్ సంబంధించిన విషయం కావచ్చు, ఇతర సంబంధించిన విషయాల్లో వీరికి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది దానిపైన విచారిస్తే మాత్రం చాలా లోతుగా కొన్ని విషయాలు అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిని ఇంకా విచారణ కొనసాగించాలి. అంతేకాకుండా వీరు ఏదైతే కంప్యూటర్స్ కి వాడారో వాటి అన్నిటిని కూడా ప్రజెంట్ పోలీసు అంటే జిఎస్టీ సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఐపీ అడ్రస్ ద్వారా ఏ విధంగా మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, అంతేకాకుండా సూట్ కేస్ కంపెనీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నాం. ఆరా తీసిన దాని తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ చెప్తామని చెప్పి అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.